సినీ కార్మికుల కోసం హైదరాబాద్ మణికొండలో నిర్మించిన చిత్రపురి కాలనీ వివాదంలో చిక్కుకుంది. ఇళ్ల కేటాయింపుల్లో హౌసింగ్ సొసైటీ అక్రమాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు దండుకుంటోందని ఆరోపిస్తూ పలువురు సినీ కార్మికులు ఆందోళనకు దిగారు. పరిశ్రమతో సంబంధం లేని వారికి అక్రమంగా ఇల్లు కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల ఆరోపణలను హౌసింగ్ సొసైటీ ఖండించింది. వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. చిత్ర పరిశ్రమలోని 24 విభాగాలకు చెందినటువంటి కార్మికులకు సంబంధించి నివాసాల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటూ చిత్రపురి పోరాట సమితి పేరిట ఫిలిం నగర్లో ఒక నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 రోజుల నుంచి కొంతమంది ఇక్కడ నిరాహార దీక్ష చేస్తూ దీనికి సంబంధించి అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి సారించి చిత్రపురి కాలనీలో ఉన్నటువంటి అక్రమాలను నిరోధించి అర్హులైనటువంటి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మిగతా సినిమా పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తులకు ఇల్లు కేటాయించారని ఆరోపిస్తున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పనిచేసే 24 విభాగాల కార్మికుల కోసం నిర్మించిన ఇళ్ల కేటాయింపు పక్కదారి పడుతున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో మణికొండ పరిధిలో 67 ఎకరాల్లో 4213 ఇళ్లు నిర్మించారు. వాటిలో 2250 ఇళ్లను 2 ఏళ్ల కిందటే కేటాయించారు. ఇళ్ల కేటాయింపుల్లో చిత్రపురి హౌసింగ్ సొసైటీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ తెలంగాణ సినీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చిత్రపురి పోరాట సమితి ఆందోళనకు దిగింది. అర్హులైన కార్మికులకు కాకుండా యూనియన్ సభ్యుల పేరుతో బయట వ్యక్తులకు ఇళ్లు కేటాయించారని ఆరోపిస్తోంది. 4 ఇన్స్టాల్మెంట్లు కట్టాల్సి ఉంటుంది. ఆ కట్టాల్సిన టైంలోనే ఏదైనా ఒక ఇన్స్టాల్మెంట్ బ్రేక్ అయితే దానికి మన అడ్రస్కి నోటీస్ పంపించినట్టుగా పంపించి ఆ నోటీస్ రిసీవ్ చేసుకోలేదు, రిటర్న్ వచ్చింది అన్నట్టు చేసి మొత్తం వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. ఇదంతా ఒక మోడస్ ఆపరేండి అనమాట. క్రియేట్ చేసుకుని వాళ్ళు మాకు ఇల్లు వద్దన్నారు కాబట్టి వేరే వాళ్ళకి అమ్మేస్తున్నాం అంతే. కానీ సొసైటీ రూల్ ప్రకారం ఏంటంటే ఎవరన్నా కార్మికుడు ఇల్లు వద్దంటే అతని హ్యాండ్ రైటింగ్తో రాసి ఇవ్వాలి. అలా రాసి ఇచ్చిన ఏ లెటర్ కూడా వాళ్ళ దగ్గర లేదు ఈరోజు వరకు క్యాన్సిలేషన్ చేయడానికి. మరి వీరి ఆరోపణల్లో వీరి డిమాండ్లలో ఎంతవరకు నిజం ఉంది, నిజంగానే చిత్రపురి హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరుగుతున్నాయా లేదా అనేది ఒకసారి పరిశీలిద్దాం. హౌసింగ్ సొసైటీ నిర్దేశించిన ధర ఒక పడక గది ఇళ్లకు 5 లక్షలు కాగా 10 నుంచి 15 లక్షల వరకు బయట వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. 2 పడక గదుల ఇంటికి 30 లక్షలు, 3 పడక గదుల ఇంటికి 60 లక్షలు, డూప్లెక్స్ ఇండ్లను కోటికి పైగా విక్రయిస్తున్నట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు. కార్మికుల నివాసాల కోసం కేటాయించిన 7 ఎకరాలు కూడా అన్యాక్రాంతమైందని అంటున్నారు. ఇటీవల దర్శకత్వ శాఖలో 77 మంది బయటి వ్యక్తులు చిత్రపురిలో నివాసముంటున్నట్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్ర పరిశ్రమలో సుమారు 15 నుంచి 20 వేల మంది కార్మికులు పనిచేస్తూ ఉండగా 7,000 మంది హౌసింగ్ సొసైటీ సభ్యులుగా నమోదయ్యారు. వారిలో కేవలం 2,000 మందికి మాత్రమే ఇండ్ల కేటాయింపు జరగ్గా మిగతా కార్మికులు నిరీక్షిస్తున్నారు. సొసైటీలో అక్రమంగా చేరిన పలువురు బయటి వ్యక్తులకు ఇండ్లు కేటాయించారని కార్మికులు వాపోతున్నారు. చిత్రపురి ఓకే అయిన తర్వాత మా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళందరినీ తీసి పక్కనే పెట్టేసేసి ఇక్కడ చాలామంది అవకతవకలు చేసుకుంటూ రావాల్సినటువంటి సీనియర్లకు రాకుండా ఎవరెవరికో నాన్ మెంబర్స్కి సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తులకు కూడాను ఇచ్చారు. వాళ్ళ పేర్లు వాళ్ళ లిస్టులు అన్నీ మా దగ్గర ఉన్నాయి. నేను ఇక్కడే ఉన్న కాంపౌండ్ నాకు తెలుసుగా, వీళ్ళు సినిమా వాళ్ళు కదా నాకు తెలుసు. ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు, అది జగమెరిగిన సత్యం. చిత్రపురి పోరాట సమితి సభ్యుల ఆరోపణలను హౌసింగ్ సొసైటీ ఖండించింది. సొసైటీ కార్మికుల ఇళ్లను బయటి వ్యక్తులకు విక్రయించడం లేదని స్పష్టం చేసింది. కార్మికుడికి కేటాయించిన ఇంటిని కొనడం, అమ్మడం చట్టవిరుద్ధమని అన్నారు. రిజిస్ట్రేషన్ శాఖకు ఈ విషయాన్ని విన్నవించినా కోర్టు ఉత్తర్వులకు లోబడి ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నామని సొసైటీ సభ్యులు పేర్కొంటున్నారు. వాళ్ళు ఎవరైతే మా దగ్గర మెంబర్షిప్స్ తీసుకున్నారో వాళ్ళందరూ ఏదో ఒక యూనియన్లో మెంబర్స్ అయి వచ్చిన వాళ్ళు మాత్రమే. వాళ్ళు జెన్యూన్ మెంబర్స్ అని మేము నమ్ముతాం. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే సొసైటీ దగ్గర ప్రాబ్లం ఉండదండి. ఇండస్ట్రీలో దాదాపు 20,000 మంది 15,000 మంది ఉండి ఉంటారు. అందరికీ డెఫినెట్గా ఉండవు. సొసైటీ పరంగా వాళ్ళు వద్దనుకున్న వాళ్ళు సొసైటీలో హ్యాండ్ ఓవర్ చేసినట్టయితే సొసైటీలో వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. మాకు ఆ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న సీనియర్స్కి అది కూడా డబ్బులు కట్టిన వాళ్ళని చూసి వాళ్ళకి కేటాయించబడ్డారు. అమ్ముకోవడానికి వాళ్ళకి హక్కు లేదు. 10 years వరకు అమ్ముకోవడానికి హక్కు లేదు వాళ్ళకి. ఎవరైనా మెంబర్స్ అమ్ముకుంటున్నారు అంటే డెఫినెట్గా అది దట్ ఈస్ ఎ క్రైమ్. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మెంబర్స్ కాదు, సొసైటీలో మెంబర్స్ కారు. ఇండ్లు అమ్ముకుంటున్నారు సొసైటీ వాళ్ళు అనేది చాలా తప్పు. సొసైటీ వాళ్ళు ఎవరికి అమ్మట్లేదు. యాజ్ పర్ కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారంగా ఎవరికైతే సినీ ఇండస్ట్రీలో కార్డు ఉందో వాళ్ళకి మాత్రమే మేము
మెంబర్షిప్ ఇచ్చి వాళ్ళకు అలాట్మెంట్ కమిటీచే అలాట్మెంట్ జరిగింది, వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేశాం. ఇది సినీ కార్మికులకు చిత్రపురి హౌసింగ్ సొసైటీకి మధ్య జరుగుతున్నటువంటి వివాదం. బాహటంగానే ఇల్లు అమ్ముకుంటున్నారని కార్మికులు ఆరోపిస్తుండగా నిబంధనల మేరకే తాము ఇల్లు కేటాయిస్తున్నామని హౌసింగ్ సొసైటీ సభ్యులు చెబుతున్నారు. మరి నిజమెంతో తేలాలంటే దీనిపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అర్హులైన కార్మికులకు న్యాయం చేయడమే కాకుండా సొసైటీని అక్రమాలకు లేకుండా తావివ్వకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ శ్రీధర్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.